హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మనమైతే బిఫోర్ వీడియోలో వచ్చేసి రీసెంట్గా ఉగ్గు ఎలా రెడీ చేయాలి అనేసి అయితే మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు అయితే మరి తయారు చేసిన ఉగ్గుని ఎలా మనము వండాలి, ఎలా పిల్లలకి పెట్టాలి, ఏం కలపాలి దాంట్లో ఇంకా అనేసి మనమైతే ఫుల్గా ఈరోజు అయితే తెలుసుకుందాము. ప్రాసెస్ మొత్తం తెలుసుకుందాం అన్నమాట. అందుకనేసి నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క మాట అండి, వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే నేను పెట్టే వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మనమైతే నీట్గా మంచి బౌల్, మందంగా ఉండే బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసేసుకొని దాంట్లో 2 గ్లాసెస్, టీ గ్లాస్తోని నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను 1 స్పూన్ రెడీ చేస్తున్నాను అనమాట. ఉగ్గు వచ్చేసి 1 స్పూన్ తీసుకుంటున్నాను, 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా పొయ్యి వెలిగించుకొని మనమైతే ఇంకా రెడీగా పెట్టుకోవాలి ఉగ్గు. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదా. సో ఇంకా అవి బాగా మరగాలన్నమాట. మరిగేంత వరకు మనము వెయిట్ చేయాల్సిందే. ఇంకా మరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఉగ్గు ఉంటుంది కదా అండి, ఉగ్గు వచ్చేసి తీసుకొని మనము ఒక గిన్నెలోకి వేసుకోవాలి, చిన్న బౌల్లోకి. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఉగ్గు అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట. కొంచెం అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలన్నమాట. చాలా తక్కువ సాల్ట్ వేయాలి, అసలు కొంచెం అంటే కొంచెం. సో నేను చూసారు కదా ఎలా వేసానో, సో అలా అన్నమాట. ఈ వాటర్ మగ్గించుకోవడం అనేసి హై టు మీడియం ఫ్లేమ్లో చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను అలాగే చేశాను. అండ్ చూడండి, నేను ఇక్కడ 1 స్పూన్ ఉగ్గు అయితే తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని దీంట్లో దీన్ని డైరెక్ట్గా మనము ఈ వాటర్లో, హాట్ వాటర్లో వేయకూడదు. పొయ్యి పైన ఉన్న వాటర్లో ఏం చేయాలంటే దీంట్లో కొన్ని వాటర్ తీసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా వాటర్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇట్లాగే మనం డైరెక్ట్గా వేసామనుకో హాట్ వాటర్లో ఉగ్గు వచ్చేసి ఇది మనకి ఏమవుతుందంటే ఉండలుగా వస్తుంది. అప్పుడు ఆ ఉండల్ని మనం విడదీయలేక ఇంకా చావాల్సి వస్తుంది అనమాట. అందుకనేసే ఇలా చూడండి, ఇలా అయితే ఈజీ టు వే అవుతుంది అనమాట. ఇలా పేస్ట్ లాగా కొన్ని వాటర్ వేసుకొని చేయాలి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇందులో రైస్ ఉంది, పప్పు ఉంది కాబట్టి ఎన్ని అయినా కూడా మనకి వాటర్ అయినా పీల్చుకుంటూనే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇలా ఉండాలన్నమాట. స్పూన్తో ఇలా మనం ఆల్రెడీ రబ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు మనకి వాటర్ మరుగుతున్నాయి బాగా అని అనిపించినప్పుడు డైరెక్ట్గా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇంకా వేసేసుకున్నప్పుడు మనకి ఇంకా నో ప్రాబ్లం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా అందులో వాటర్లో కలిసిపోతుంది. ఇంకా ఏమైనా ఉంటే మనం ఇందులో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకొని ఇలా మొత్తంగా నీట్గా అందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉండలుగా అస్సలు రాదు ఉగ్గు. లేదంటే బిగినర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఉగ్గు తయారు చేసేవాళ్ళు ఈ పార్ట్లు తప్పకుండా పడతారనమాట. సో అందుకని వాళ్ళకి ప్రాబ్లం కావద్దనేసి ఇలా చెప్తున్నాను అనమాట. అందుకనేసి మీరు ఇలా ఈ ట్రిక్ ఫాలో కండి. నేను ఎప్పుడు ఇదే ఫాలో అయ్యేదాన్ని రిషి అప్పుడు, అండ్ ఇప్పుడు కూడా ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు ఉగ్గు వేసేసాము, మనకి ఎలాంటి ఉండలు కూడా లేవు. హ్యాపీగా ఇంకా దీన్ని మరిగించుకోవడమే మన పని అనమాట. సిమ్లో పెట్టి మంచిగా నీట్గా మరిగించుకోవాలన్నమాట. బాగా మరగాలన్నమాట. ఇంకా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు పెట్టుకుంటూ అలా దగ్గరే ఉండి చేయాలి. ఇది పెట్టేసి మనం రైస్ పెట్టి ఇక్కడ వచ్చి ఏదో వర్క్ చేసుకుంటే మాత్రం అసలు కుదరదండి. మాడిపోయిందనుకో మొత్తం అసలు తినలేరు పిల్లలు, వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది మరకడానికి ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. సో అందుకనేసి దగ్గరనే ఉండి మనము నిల్చొని మాత్రమే చేయాలి. సో అలా అయితేనే పిల్లలు మాడిపోదు కాబట్టి మంచిగా తింటారు. సో పిల్లల కోసం కాబట్టి మనం ఓపికతోటి, పేషెన్సీ తోటి తప్పకుండా చేయాలి. ఇంకా ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. రిషి అప్పుడు డైలీ చేసేదాన్ని. ఇప్పుడు మా రిష్విక్ బాబుకి
వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో తీసుకొని, ఇంకా నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను కదా అండి అందులో. బిఫోర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. జీలకర్ర ఫ్లేవర్ కూడా కొంతమంది పిల్లలు యాక్సెప్ట్ చేయరు, కానీ జీలకర్ర వేయాలి. ఎందుకంటే జీలకర్ర దేనికోసం మనం అరుగుతుంది కదా, దానికోసం అని చెప్పేసి. చూసారా ఎన్ని వాటర్ పోస్తే ఎంతకొచ్చిందో చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను జూమ్ చేసి. సో ఇదన్నమాట. ఇంకా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇంకా మనకి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో మనము దగ్గరే ఉండి ఇంకా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంత కలిపితే అంత మంచిగా మనకి సన్నటి పేస్ట్ లాగా వస్తుందన్నమాట. అసలు నేనైతే రిషికి బయట సెల్రాక్ అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేను అనమాట. అది బలమైన ఫుడ్ అయితే కాదు, నాకు తెలిసి నాకు చెప్పిన వాళ్ళు కనుక్కున్నాను, పెట్టొద్దంట కూడా. అండ్ స్టోరేజ్ చేసి ఉంటాయి కాబట్టి పెట్టొద్దని చెప్పారు. సో ఇది మాత్రం ఉగ్గు అయితే బలంగా ఉంటుంది. మన చేత్తో చేస్తాము, దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తామో అన్నీ తెలుసు మనకు కాబట్టి. సో మన చేతితో చేసి తినిపిస్తే ఆ హ్యాపీనెస్ వేరనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. నేను ఈ విషయంలో, పిల్లల విషయంలో అయితే అసలు నేను కాంప్రమైజ్ కానన్నమాట. సో డైలీ నేను రిషికి వచ్చేసి 3 times తినిపించేదాన్ని. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ తినిపించేదాన్ని. మిడిల్లో అయితే నాదైతే ఫీడింగ్ ఇచ్చేదాన్ని అనమాట. పెద్ద అయ్యే కొద్దీ ఏం లేదండి, స్పూన్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చిన్న ఉన్నారు కాబట్టి 1 స్పూన్, 1/2 స్పూన్ అలా మనము పెట్టొచ్చు అనమాట పిల్లలకి. కొంతమంది తినట్లేరు అనేసి అంటారు, అలా ఉంచేస్తూ ఉంటారు. కానీ అదే అలాగే పెడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక 10 days అలా చేసిన పిల్లలు మనం ఓపికతోటి పెట్టినామనుకో తప్పకుండా తింటారండి. నా మాట ఇంకా తప్పకుండా మీరు కామెంట్ చేయండి నాకు ఇది నిజమే అనేసి. సో మా రిష్విక్ బాబు అయితే ఎలా తింటున్నాడో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా. సో చూడండి ప్రాసెస్ ఆల్మోస్ట్ ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. బాగా చూడండి, కదుపుతున్నాను. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు స్పూన్తో మనం ఇలా అంటే, ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఇలా జారిపోవాలన్నమాట కిందకి. అంటే నేను ఎంత తక్కువ క్వాంటిటీ 1 స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఇలా అవుతుంది. మందమైన గిన్నె అందుకే తీసుకోమని చెప్పినాను నేను, లేదంటే మాడిపోయే ఛాయిస్ ఉంటుందన్నమాట. సో నేను ఇది రిష్విక్ బాబుకు చేసే గిన్నె అనమాట. అప్పటిది కూడా ఇప్పటికి వరకు ఉందన్నమాట. సో మా దగ్గర అట్లాగే ఉంటాయి కదా. ఇంకా బాగా అయినా కలుపుతూనే ఉన్నానన్నమాట. ఇంకా నేను తీసుకొని ఇవి స్టేజ్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏ బౌల్లో అయితే తినిపించాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంకా నాకైతే ఫైనల్గా అయ్యింది అనేసి అనిపించింది. మంచి ఫ్లేవర్ స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను, వేరే బౌల్లోకి అనమాట. చేసుకొని అందులో కొద్దిగా ఫస్ట్ మన పిల్లలు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి కొద్దిగా మన నెయ్యి వేయాలన్నమాట. పించ్ ఆఫ్ అనమాట, కొద్దిగా నెయ్యి వేయాలి. ఇంకా నేను బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసాను. వేసి కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి మళ్ళీ వేరే వాటర్ తీసుకొని చల్లగా కావట్లేదు, తొందరగా చల్లగా కావాలి అనేసి వాటర్లో పెడతారు. కానీ అలా చేయకూడదు, న్యాచురల్గా చల్లారించాలన్నమాట. ఇది చూడండి ఎంత వచ్చింది, 1 స్పూన్కి ఇంత వచ్చిందనమాట. చూడండి మీరే చూస్తున్నారు కదా. సో ఇంత వచ్చిందనమాట 1 స్పూన్కి. సో ఇప్పుడు నేను స్పూన్తో అలా తిప్పుతూ చల్లగా చేస్తున్నాను అనమాట. దీన్ని చాలా తక్కువ కదా క్వాంటిటీ, కానీ మన పిల్లలు ఉన్న ఇప్పుడు 5 months 6 months బేబీస్కి అయితే చాలా ఎక్కువ అనమాట. ఇది నాకు తెలిసి ఇంతకంటే ఎక్కువ తినలేరు, వాళ్ళు పెరుగుతూ ఉంటే ఇంకా స్పూన్స్ పెరుగుతూ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇదన్నమాట. ఇలా మంచిగా మనము కదుపుతూ త్వరగా అసలు చాలా తొందరగా చల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, ఫ్యాన్లు వేసి వాటర్లో పెట్టి ఆ ఇబ్బందే ఉండదు అసలు. నాకైతే ఈజీగా చల్లగా అయిపోయింది. తర్వాత చూడండి నేను కొద్దిగా అంటే చాలా తక్కువ, ఇది ప్యూర్ గీ అన్నమాట. ఇంకా నేనైతే తీసుకొస్తారనమాట మా వారు వచ్చేసి. ఇంకా నేనైతే కొంచెం అయితే వేసాను, ఎందుకంటే ఫస్ట్ డే నేను తినిపించడం కూడా ఫస్ట్ డే కాబట్టి యాక్సెప్ట్ చేస్తే డైలీ తినిపిస్తాను, ఇలాగే కంటిన్యూ చేస్తాను. మనము క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి కాబట్టి కొద్దిగా లైట్గా వేసుకున్నాను అనమాట. దాన్ని బాగా కలిపాను, ఇంకా బాగా చల్లగా అయిపోయిందనమాట. ఇంకా చల్లగా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ తినిపించడమే. ఇదన్నమాట ప్రాసెస్ వచ్చేసి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను మా బాబుకు తినిపించేటప్పుడు మీకు చూపించడానికి.
మొత్తానికి వచ్చేసి వీడియో అయితే ఇదన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అందరికీ ఎప్పటికీ చెప్పే మాటే నేను. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి నచ్చుతాయి వీడియోస్, కొంతమందికి నచ్చవు కాబట్టి. సో నో ప్రాబ్లం. ఏదైనా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది పిల్లలు వచ్చేసి వేలితో నాకించిన తింటారు, కొంతమంది పిల్లలు వచ్చేసి స్పూన్తో తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.